సమయము పనివారి తరుణము ప్రార్థన చేయుదమా ఇది కోరసు సమయము పనివారి తరుణము ప్రార్థన చేయుదమా వైరసు చూచెదమా ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ఈ నిరీక్షణ గడియల ద్వారా మరొకసారి దేవుని మాటలు మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో కోరీషు అభిషేకమును గూర్చి మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. గమనించాలి, కోరీషుకి అభిషేకం దేవుడు అభిషేకించాడు. అభిషేకించిన దాన్ని బట్టి కొన్ని వాగ్దానాలు కోరీషుతో చేయడం జరిగింది. ఆ విషయాలు మీ ముందు మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ఈ సమయంలో దేవుని పరిశుద్ధ లేఖన భాగం నుండి యెషయా గ్రంథము 45వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా ఉంది. అతని పక్షమున జనులను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషుని గురించి సెలవిచ్చుచున్నాడు. గమనించాలి, ఇక్కడ కోరేషుని గురించి దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, అతని పక్షమున జనులను జయిస్తాను, అతని కుడిచే పట్టుకుని నడిపిస్తాను, అతని ఎదురుగుండా ద్వారాలు ఉండకుండా వాటిని తీసేస్తాను అని దేవుడు ఒక కోరేషుని గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు? అతనితో అతన్ని అభిషేకించాడు గనక. అభిషేకించిన కోరేషుని గురించి మాట్లాడుతున్నాను అంటున్నాడు. ఏంటి అభిషేకం? కోరేషుకి ఎలాంటి అభిషేకం పొందుకున్నాడు అన్న విషయాలు నేను మీతో కొద్దిగా వివరించాలని నేను ఆశపడుతున్నాను. నిర్గమాకాండం 29వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటం ఉంచి అభిషేక తైలము తీసుకొని అతని తల మీద పోసి అతనిని అభిషేకింపవలెను. అభిషేకం ఎలాంటిది అయ్యా అంటే, అతని తల మీద ఒక పాగా పెడతారు, దాని మీద ఒక కిరీటం పెడతారు, తర్వాత అభిషేక తైలం తీసుకొచ్చి అభిషేకించారు అని చూస్తాం. ఏంటి పాగా? గత ఎపిసోడ్లో నేను ఈ పాగా గురించి కొన్ని విషయాలు చెప్పాను. ఈ పాగా అనేదాన్ని మరొకసారి నేను మీతో గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. ఈ పాగా నిర్గమకాండం 28:36 అంటాడు, మరియు నీవు మేలిమి బంగారు రేకును చేసి ముద్ర చెక్కునట్లుగా దాని మీద యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలను.
అది పాగా మీద ఉండునట్లుగా నీలి సూత్రముతో దాన్ని కట్టబలను, అది పాగా ముందటి ఉండవలెను. గమనించాలి, ఏంటి పాగా అంటే ఏమంటున్నాడో తెలుసా? అది ఆ పాగా పెట్టాలట ఒక మేలిమి బంగారు రేకు మీద యెహోవా పరిశుద్ధుడు అనేటటువంటి మాట దాన్ని చిత్రీకరించాలి. చిత్రీకరించినటువంటి రేకుని పాగాకి ఎదురుగా పెట్టాలి. యెహోవా పరిశుద్ధుడు అని మాట ఎదురుగా పెట్టి ఆ పాగా దాని మీద ధరింప చేయాలి దాన్ని. అంటే ఇప్పుడు గమనించాలి, ఎవరైనా ఎదురుగా వచ్చిన వారు ఆ పాగా చూసిన వారు ఏం చేస్తారో తెలుసా? యెహోవా పరిశుద్ధుడు అన్న మాట చదువుతారు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? నీ జీవితము యెహోవా కొరకు ప్రతిష్ఠించబడిన జీవితంగా ఉండాలి. యెహోవా నామమును ధరించిన జీవితంగా నీ జీవితం ఉండాలి. యెహోవా నామములో నువ్వు ఉన్నదానిగా ఉండాలి. నిన్ను చూసిన వారు నీ పేరు మర్చిపోవాలి. యెహోవా పరిశుద్ధుడు అనే మాటే మొదట చదవాలి. అందుకని లోకంలో దేవుడు ఏం చెప్పాడో తెలుసా? మీరు క్రీస్తుని చూపించాలి అంటాడు. అంటే యేసు నామములో నువ్వు ముద్రించబడినప్పుడు, యేసు నామము చేత నువ్వు ప్రత్యేకించబడినప్పుడు నిన్ను చూసిన వారు ఏమన్నారో తెలుసా? ఇతడు క్రైస్తవుడు లేక క్రైస్తవ మతస్థుడు అని అనాలి. నామాన్ని ధరించుకొని మన ప్రవర్తన సరిగా లేకపోతే ఈ విషయం కళంకితం. వాడు క్రైస్తవుడే గాని అని ఇంకా ఎన్నెన్నో మాటలు అనాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కానీ అలా కాదు. పాగా మీద ఉండవలసింది యెహోవా పరిశుద్ధుడు. నీ నామమే పరిశుద్ధ నామం. నిన్ను చూసిన వారు వీడు క్రీస్తు బిడ్డ, క్రైస్తవుడు అని చెప్పుకునే పరిస్థితులు నీకు రావాలి అంటే యెహోవా పరిశుద్ధుడు అనేటువంటి పాగా మీద ఒక పర్మనెంట్ ముద్ర ఒకటి నీకు ఉండాలి అంటున్నాడు. అది తీసుకుని మనం ఎక్కడెక్కడో పెట్టుకోవడం కాదు, ఎవరైనా చూసే వాళ్ళు కనపడే రీతిలో మీద పెట్టమంటున్నాడు. 38వ వచనం అంటాడు, వారు యెహోవా సన్నిధిని అంగీకరించబడినట్లు అది నిత్యము అతని నొసట ఉండవలెను. గమనించాలి, నిత్యము కూడా ఆయన సన్నిధిని అంగీకరించే వ్యక్తిత్వం మనకు ఉండాలి. నీకు అవసరమైనప్పుడు దేవుణ్ణి అంగీకరించి, నీ కష్టం వచ్చినప్పుడు విడిచిపెట్టేదిగా ఉండకూడదు. నిత్యము నువ్వు అన్ని అంగీకరించేటటువంటి అప్పుడు ఉన్నప్పుడే నీకు ఆ ముద్ర. దేవుని చేత నువ్వు అంగీకరించబడాలి అంటే నువ్వు దేవుని ముద్ర ధరించుకొని ఉండాలి. అది నిత్యము నీతోటే ఉండాలి. కాలానుగుణంగా సమయానుకూలంగా క్రైస్తవుడిగా ఉండకూడదు. నీవు ఆయన చేత అంగీకరించబడాలనే ఉద్దేశం నీకుంటే, ఆయన చేత ఇష్టపడబడాలనే ఉద్దేశం నీకుంటే నీ పాగా మీద ఉండవలసింది ఏంటో తెలుసా? యెహోవా పరిశుద్ధుడు అనేటువంటి నామం. ఆయన నామాన్ని ధరించుకున్నటువంటి నీవు నిత్యము ఆయన చేత అంగీకరించబడే స్థితి నీకు ఉండాలి. దేవుడు ఏమనాలో తెలిసింది, ఇతడు నా బిడ్డ, నా బిడ్డ, నా సొత్తు, నా జనాంగం అని దేవుడు చెప్పుకునే రీతిలో అంగీకరించబడాలి అంటే నీవు చేయాల్సిన పని ఏంటో తెలుసా? అది ధరించుకునేదానిగా ఉండాలి. అంతేకాదు, నీవు దేవుని కొరకు ప్రత్యేకించబడిన తర్వాత నీ సొంత కార్యకలాపానికి చోటివ్వకూడదు. నిన్ను చూసిన వారు క్రీస్తును చూడాలి. రెండవదిగా ఏమంటున్నాడు తెలుసా? ఆ పాగా మీద కిరీటము ఉంచబడిందంట. కిరీటము దేనికి సాదృశ్యం? ఆధిక్యతకు, అర్హతకు, అధికారానికి, నాయకత్వానికి, ఒక హక్కుకి సాదృశ్యం. ఆ కిరీటమును ధరించాలి అంటాడు. అందుకని అంటాడు 132వ కీర్తన 18వ వచనం అంటాడు, అతని కిరీటము అతని మీదనే ఉండి అది తేజరిల్లును. దేవుని చేత అభిషేకం పొందాలనుకున్నటువంటి నీవు ఆయన నామాన్ని ధరించుకోవడం మాత్రమే కాదు, కానీ నీ మీద ఉన్నటువంటి ఒక హక్కు, హోదా, ఆధిక్యత, అధికారం అనేటటువంటి కిరీటమును ధరించుకున్నప్పుడు అది దినదినము కూడా తేజరిల్లే కిరీటముగా నీ మీద ఉండాలి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం అంటాడు, మహిమ ప్రభావములతో దానికి కిరీటమును నేను ధరింపచేయుదును. పాగా ధరించిన నీవు కిరీటం అనేటటువంటి మహిమను ధరించుకోవాలి. అంతేకాదు, తేజరిల్లేటటువంటి కిరీటమును ధరించుకోవాలి. ప్రభావం కలిగిన కిరీటమును ధరించుకోవాలి. కిరీటం గురించి చాలా ఉన్నాయి బైబిల్లో. నీతి కిరీటం, అక్షయ కిరీటం, అతిశయ కిరీటం, మహిమ కిరీటం, అంతేకాదు సువర్ణ కిరీటం. ఈ కిరీటాలు నువ్వు ధరించుకోవాలన్నదే దేవుని ఉద్దేశం. దేవుడు వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళినప్పుడు కిరీటం లేకుండా నువ్వు ఆయన ప్రక్కన కుడిపార్శ్వన కూర్చునే హక్కు, అర్హత నీకు ఉండదు. కనుక కిరీటమును ధరించుకోవాలి.
ఆ అభిషేక తైలము తీసుకొని అతని తల మీద పోయవలెను. ఏంటి అభిషేక తైలం? నిర్గమాకాండము 37వ అధ్యాయము 29వ వచనంలో ఈ విధంగా ఉంది. అతడు పరిశుద్ధమైన అభిషేక తైలమును, స్వచ్ఛమైన పరిమళ ధూప ద్రవ్యమును, పరిమళ ద్రవ్యముల మేళకుని చేత చేయించవలెను. ఈ అభిషేక తైలం ఎలాంటిది అనుకుంటున్నారు? సుగంధ ద్రవ్యాలు, పరిమళ ద్రవ్యాలుతో స్వచ్ఛమైనటువంటి అభిషేక తైలం. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? దేవుని నామాన్ని ధరించినటువంటి నీవు, ఆయన దగ్గర ఒక హక్కనే కిరీటం పొందుకున్నటువంటి నీవు, ఈ పరిమళ ద్రవ్యములు అంటే పరిమళ క్రియలు కలిగినటువంటి అభిషేక తైలముతో నువ్వు అభిషేకించబడాలి. నువ్వు అభిషేకించబడ్డాలని చెప్పుకుని లోకంలో లోకస్తులా జీవిస్తే, లోక ప్రవర్తన కనుక నీ హృదయంలో ఉంటే నువ్వు అభిషేకించబడిన జాబితాలో ఉండవు. కనుక ఈ అభిషేక తైలము ఎవరు చేసిందో తెలుసా? మొదటి దినవృత్తాంతకాండము 9వ అధ్యాయము 30వ వచనం అంటాడు, యాజకుల కుమారులలో కొందరు సుగంధ వర్గములను పరిమళ తైలమును చేయుదురు. యాజకుల కుమారులలో కొందరు. యాజకులు అంటే ఎవరు? దేవుని పరిచర్య కొరకు, దేవుని సేవ చేయడానికి ప్రత్యేకించబడినటువంటి వర్గమే యాజకుడు. ఆ యాజకుల్లో నుంచి వచ్చిన కుమారులే తయారు చేసేదే ఈ పరిమళ ద్రవ్యం. మనకి యాజకుడైనటువంటి క్రీస్తు ఆయన ఏం చేశాడో తెలుసా? మనము పరిమళ వాసనగా ఉండడం కోసం తన్ను తాను అర్పణగా బలిగా అర్పించుకున్నాడు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? మనం పరిమళ క్రియలు అనేటువంటి వాసన అనేటటువంటి తైలము ద్వారా మనం అభిషేకించబడాలి. గమనించాలి. దేవుడు చెప్తున్నాడు కోరేష్ తోటి, కోరేష్ నేను అభిషేకించిన వాడు గనుక కొన్ని అభయాలు ఆయన ఇస్తున్నాడు. బాగా ఉండాలి, పరిశుద్ధుడనే నామ ముద్ర ఉండాలి, హక్కు అనేటటువంటి కిరీటం ఉండాలి, పరిమళ క్రియలు అనేటటువంటి తైలము అభిషేకించబడి ఉండాలి. అంటే నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా ప్రభువు కొరకు పరిమళ వాసన వెదజల్లే జాబితాలో నువ్వు ఉండాలి. అందుకని అంటాడు, ఎప్పుడైతే ఏ వ్యక్తి అయితే ఆ విధమైనటువంటి క్రైస్తవ జీవితంలో ఉంటాడో వారి కొరకే ఈ వాగ్దానం. ఆనాడు కోరేషుకి ఇచ్చినటువంటి వాగ్దానం ఈ రోజు నువ్వు కూడా స్వతంత్రించుకోవాలంటే దేవుని నామాన్ని కొరకు ప్రత్యేకించబడాలి, దేవుని హక్కు అనేటటువంటి కిరీటం పొందుకోవాలి, పరిమళ క్రియలు అనే క్రైస్తవ క్రియలు నీకు ఉండగలిగితే ఆనాడు కోరేషుకి ఇచ్చినటువంటి హక్కు నీకు కూడా దేవుడిస్తాడు. ఆ వాగ్దానం నీకు కూడా వర్తిస్తుంది. మన కుడి చేతి సాధారణంగా కుడి చేతితోటే ఏ పనైనా చేస్తాం. కుడి చేయే మనకు బలం. మన బలం శత్రువుని జయించడానికి సరిపోదు. దేవుడు మన కుడి చేతిని పట్టుకుంటే ఆయన బలముతో మనం ఎన్ని కార్యాలైనా చేయగలం. కుడి చేయి పట్టుకుంటానని ఆయన చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? ఒక యుద్ధంలో బాణాలు ఉపయోగించాలన్నా, అంతేకాకుండా ఆయుధాలు ఉపయోగించాలన్నా కుడి చేతినే ఎక్కువగా వాడాలి. అందుచేత మన శరీర భాగంలో మన శత్రువుని ఎదుర్కోవడానికి ఏ చెయ్యి అయితే వాడతామో ఆ చెయ్య ఆయన చేతిలో ఉండాలి. కీర్తనలు 63:8 అంటాడు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకును. ఇంకో మాట అంటాడు, నీ కుడి చెయ్యి నన్ను రక్షించును. ఇంకొక మాట అంటాడు, కీర్తనల గ్రంథము 73వ అధ్యాయం 23 అంటాడు, ఆయనను ఎల్లప్పుడూ నేను నీ యొద్ద ఉన్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకుని ఉన్నావు. దేవుని దగ్గర ఎప్పుడూ మన నివాసం దేవుని దగ్గరే ఉండాలి. అయ్యో ఎందుకు నాకు ఈ శ్రమలు వచ్చినాయి, ఎందుకు నాకు ఇబ్బందులు వచ్చినాయని మనం దుఃఖపడటం కాదు. ఇక్కడ దావీదు ఏమంటున్నాడు తెలుసా? నేను నిత్యము నీ దగ్గర ఉన్నాను కనుక నా కుడిచే ఎప్పుడు నువ్వు పట్టుకునే ఉన్నావు అంటున్నాడు. నీవు చెప్పగలవా ఈ సాక్ష్యం? నీ నివాసం దేవుని యొద్ద ఉన్నదా? దేవునితో నువ్వు సాంగత్యం చేయగలుగుతున్నావా? దేవుడితో నువ్వు నడవగలుగుతున్నావా? నిత్యము దేవుడు నీ చేతులు నీ దగ్గర ఉంటే ఆయన నీ కుడి చేయి పట్టుకుని ఉంటాడు, ఆదుకుంటాడు. ఆపత్కాలంలో ఆదుకునే హస్తం అది. అంతేకాదు శ్రమల్లో రక్షించే దేవుడు. ఇలాంటి దేవుడు మనకు కావాలి. ఆయన నిత్యము మన చెయ్యి పట్టుకునే దేవుడు ఆయన. గమనించాలి. చిన్న వయసులో తల్లిదండ్రులు పిల్లల చేతులు పట్టుకుని నడుస్తూ ఉంటారు. ఎందుచేత వాడు తప్పిపోతాడేమో, వాడు వెనకబడిపోతాడేమో, వాడు పడిపోతాడేమో, వాడు తూలిపోతాడేమో, వాడికి దెబ్బ తగులుతుందేమో అని. కానీ వయసు వచ్చిన తర్వాత, నీకు 16 ఏళ్ళు వచ్చిన తర్వాత మీ నాన్న నీ చేయి పట్టుకుని నడవడు, మీ అమ్మ నీ చేయి పట్టుకుని నడవదు. కారణం ఏంటో తెలుసా? నీ అంతటా నువ్వే నడవాలి. కానీ ఒక అదృశ్యమైన హస్తము చేతిలో నేను ఉండాలి అనే అపేక్ష నీకు కావాలి.
ఆయనే ప్రభు అయినటువంటి దేవుడు యేసు. అలాగే ఆయన చేయి నిత్యము నిన్ను పట్టుకుని ఉండాలంటే ఆయన సాన్నిధ్యములోనే నీ జీవితం గడవాలి. కనుక ఆయన చెయ్యి పట్టుకుని నడిపించే దేవుడు మన దేవుడు. నీ జీవితంలో ఎప్పుడైనా ఆలోచించావా? ఆయన చెయ్యి గనక పట్టుకుంటే నీకు ఎన్ని విషయాల్లోనైనా విజయాన్ని నువ్వు చూడగలవు. అందుకనే అంటాడు ఆయన, మా కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు ఆయనే. నీ శత్రువుతో యుద్ధం నువ్వు చెయ్యనవసరం లేదు. నీ శత్రువు గురించి నువ్వు ఏమీ సిద్ధపడక్కర్లేదు. నీకు నీ శత్రువుతో యుద్ధము చేసే దేవుడు ఆయనే. ఎందుకో తెలుసా? నీ కుడి చెయ్యి ఆయన చేతిలో ఉంది కనుక, నువ్వు ఆయన సాన్నిధ్యంలో ఉంటున్నావు గనక, నీ కుడి చెయ్యి ఆయన పట్టుకున్నాడు గనక నీ శత్రువులతో యుద్ధం చేస్తాడు ఆయన. యుద్ధాలు మనం కాదు జరిగించేది, దేవుడే జరిగిస్తాడని పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. నీవు నీ శత్రువుతో పోరాడవసరం లేదు, గమనించాలి. అందుకనే దేవుడు ఏమన్నాడో తెలుసా? నువ్వు మౌనంగా ఉంటే నీ శత్రువులతో నేను వాయిద్యం ఆడతానన్నాడు. మనం మౌనంగా ఉండకే మన శత్రువులతోటి మనం ఏదో చేసేయాలనే తపనలో ఉండే ఈ కక్షలు కార్పణ్యాలు ఈ యొక్క బలవంతమైనటువంటి పరిస్థితులన్నీ జరుగుతున్నాయి. యుద్ధం మీ పక్షంగా మీ శత్రువులతో యుద్ధం చేసే దేవుడు ఉన్నాడని మర్చిపోవద్దు. అంతేకాదు ఇంకొక మాట కూడా అంటాడు, యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగుట చేత శత్రువులు అనేకులు పడిపోయిరి. దేవుడు కనుక మన పక్షంగా ఉంటే మన శత్రువులు పడిపోతారు అని ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక ఆయన చేతిలో నీ చెయ్యి ఉండాలి. ఆయన చేతిలో నీ చెయ్యి ఉండాలంటే ఆయన నామాన్ని ధరించి ఆయన దగ్గర హక్కు పొందుకొని పరిమళ వాసులు అనేటువంటి క్రైస్తవ సుగుణాలు నీలో ఉంటే నీ శత్రువుని ఆయనే ఓడిస్తాడు. గమనించాలి. కోరేషికి వాగ్దానం చేసిన దేవుడు. ఇంకో మాట ఏమంటున్నా, కుడిచే పట్టుకుంటానన్న మాట ఒక్కటే కాదు, ఇంకో మాట ఏమంటున్నాడో తెలుసా? ఆయన రాజుల కట్లను నడికట్లను విప్పెదను. ఏ నడికట్లు విప్పుతాడట? రాజుల నడికట్లను విప్పుతును. గమనించాలి. ఏంటి నడికట్టు? నడికట్టు కట్టుకుని ఎవరైనా ఒక పని చేస్తే అది బలానికి సాదృశ్యం. రాజు నడికట్టు కట్టుకుని దట్టి ధరించుకుని వస్తాడు యుద్ధానికి. కీర్తన 45వ అధ్యాయము 6వ వచనం అంటాడు, బలమనే నడికట్టు కట్టుకుని వాడే. అంటే అర్థం ఏంటి? సాధారణంగా యుద్ధ భూమిలో నడికట్లు దట్టీలు కట్టుకుని వెళ్తారు. ఎందుకో తెలుసా? వాళ్ళ నడుములు బలహీన పడకుండా. అది కట్టుకున్న వాడే సక్రమంగా యుద్ధము చేయడానికి వీలవుతుంది. కనుక ఏంటంటే ఆ నడికట్టు కట్టుకుంటాడు. రాజుల నడికట్లు విప్పుతానంటున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? రాజ్యాధికారంతో ఏదైనా నీకు బాధపడుతున్నావా? రాజ్యాధికారం ఉంది కదా అని ఎవరైనా నిన్ను బాధపడుతున్నారా? బాధపడద్దు. రాజుల నడికట్లు విప్పే దేవుడు నీతో ఉన్నాడని నమ్ము. నయమాను మొర్దెకై కోసం ఉరికొయ్య తయారు చేశాడు. రాజ్యాధికారముతో ఉరికొయ్య తయారు చేసినప్పుడు ఏం జరిగిందో తెలుసా? రాజ్యాధికారముతో ఉరికొయ్య తయారు చేసి ఆ రాజ్యాధికారాన్ని నిర్వీర్యము చేసి ఆ రాజ్యాధికారాన్ని బలహీనపరిచి అదే ఉరికొయ్య నయమానికి వెయ్యబడింది. గమనించు. ఒకవేళ రాజ్యాధికారం వల్ల నువ్వేమైనా బాధపడతా ఉన్నట్లయితే చింతించొద్దు. దేవుడు ఇప్పుడే వాళ్ళ నడికట్లు విప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంతేకాదు దానియేలు కూడా రాజ్యాధికారంతో ఆయనని బాధ పెట్టాలని, సింహబోన్లో వెయ్యాలని ఎన్నో రాజ్యాధికారంతో ఎన్నో చేశారు. కానీ రాజ్యాధికారాన్ని నిర్వీర్యము చేశాడు దేవుడు. అంతేకాదు ప్రభుత్వ అధికారం, అధికారులు, రాజ్యాధికారం, ప్రభుత్వాధికారం, అధికారుల అధికారం, నాయకుల అధికారం, యజమానుల అధికారం, ఎన్నో అధికారాలు మనకి ఈ లోకంలో ఉంటాయి. బాధపెట్టే అధికారాలు ఎన్నో ఉంటాయి. కానీ అందరి అధికారాలని కూడా, అందరి అధికార బలాన్ని కూడా విడుదల చేసే దేవుడు మనకి ఉన్నాడు. వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా నిర్వీర్యం చేయగల సమర్థుడు మన దేవుడు. ఎవరి వల్ల కూడా నువ్వు బాధపడద్దు. ఫలానా వారు నన్ను బాధపడుతున్నారని నువ్వు చింతించొద్దు. ఎందుకో తెలుసా? నువ్వు నిత్యము నీ చేయి పట్టుకుని నడిపించే దేవుని దగ్గర మనవి చేసుకోవటం ప్రారంభించు. రాజ్యాధికారం ఉన్నా, ప్రభుత్వాధికారం ఉన్నా, ఒకవేళ రాజకీయ అధికారం ఉన్నా, మనం పనిచేస్తున్న చోట అధికారుల అధికారం ఉన్నా, ఒకవేళ నీకు హాని తలపెట్టే పరిస్థితులు ఎన్నైనా నీకు ఎదురైనా, వారి అధికారాలు నడికట్లు అన్నీ కూడా విప్పి
వాళ్ళని బలహీనపరిచి నిన్ను బలవంతుడుగా నిలబెడతాడు దేవుడు. దేనికోసం నువ్వు సంకోచించొద్దు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని అధికారం ముందు ఏ అధికారం కూడా నిలవనేరదు అని నువ్వు గమనించాలి. కోరేష్తో దేవుడు అంటున్నాడు, రాజుల నడికట్లు విప్పుతాను. ఏ రాజైనా నీ మీదకి వస్తే, ఏ రాజైనా నీకు హాని చేస్తే, ఏ అధికారం నీకు హాని చేస్తే, ఎవరైనా నీకు ఏ ప్రభుత్వాన్ని నీకు హాని చేస్తే నడికట్లు విప్పి వాళ్ళని నీకు అనుకూలుగా చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుని సన్నిధిలో. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ మాట నీకే, నువ్వు నమ్మాలి. అంతేకాకుండా ద్వారములు వేయబడకుండా తలుపులు తీసేదను. ఏంటి ద్వారాలు? ఈ ద్వారాలు ఇక వేయకుండా తలుపులు తీసేస్తానంటాడు. ఇంకా కొంచెం కిందకి చదివితే ఎత్తడి తలుపులు పగలగొట్టేస్తాను, ఆ గడియలన్నీ ఊడగొట్టేస్తాను అంటాడు. ఏంటివి? ఈ ద్వారాలు, ఎత్తడి తలుపులు పగలగొడతాను, అంతేకాదు గడియలన్నీ కూడా తీసివేస్తానంటాడు. ఎందుకో తెలుసా? దేవుడు మానవులమైన మన కొరకు ఇంత ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్నాడు అంటే మనం ఆలోచించాల్సిన విషయం చాలా ఉంది. గమనించాలి. నీ ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలం కాలేదు, సఫలం కాకుండా నీకేమైనా ఆటంకాలు ఉన్నాయా? ఒకవేళ నీ దీర్ఘ రోగానికి ఇంకా స్వస్థత లేదని బాధపడేటటువంటి మూయబడిన ద్వారాలు ఏమైనా ఉన్నాయా? నీ కోర్టు సమస్యలు ఈ పరిష్కారం కావట్లేదు, ఇంకా పరిష్కారం కావని ద్వారాలు మూయబడ్డాయా? అంతేకాదు నీ వైవాహిక జీవితంలో సమాధానం లేకుండా ద్వారాలు మూయబడ్డాయా? భయంకర వ్యసనాల నుంచి నేను బయటపడలేకపోతున్నాను అనేటటువంటి ద్వారాలు మూయబడ్డాయా? చూడండి, గమనించాలి. నీ ఉద్యోగ ప్రయత్నాలు సఫలము కాకుండా ద్వారాలను ఎదురుగుండా మూయబడినా, నీ దీర్ఘ రోగం దీనికి స్వస్థత లేదని ద్వారాలు మూయబడినా, నీ కోర్టు సమస్యలు ఇంక ఈ కోర్టు ఈ సమస్యల్లోంచి నేను బయటికి రాలేను, నా ద్వారాలు మూయబడ్డాయని నువ్వు చింతిస్తున్నా. నీ వైవాహిక జీవితంలో సమాధానం లేదు, నా వివాహ జీవితం ఇక నాశనం అయిపోతుంది, దీని నుంచి నేను బయటపడలేనని నీ ఎదురుగుండా ద్వారాలు మూయబడినా నువ్వు భయపడాల్సిన పని లేదు. భయంకరమైన వ్యసనాల్లో నిన్న ద్వారాలు మూయబడినా నువ్వు భయపడాల్సిన పని లేదు. దేవుడు చెప్తున్నాడు ఏంటో తెలుసా? తలుపులు తీసివేస్తానంటున్నాడు, ఎత్తడి తలుపులు పగలగొడతానంటున్నాడు. ఎందుకో తెలుసా? వేయడానికి పనికి రాకుండా పగలగొట్టేస్తాడు ఆయన. ఇక మీదటి నీ జీవితంలో ఎప్పుడు కూడా ఆటంకం అనే ద్వారాలను ఎదురుగుండా ఉండకుండా ఆయన తీసివేయడానికే చూస్తున్నాడు. నీ ఉద్యోగ ప్రయత్నాల్లో నువ్వు బలహీనపడద్దు, అంతేకాదు నీ అనారోగ్య పరిస్థితిలో నువ్వు బలహీనపడద్దు, నీ వ్యసనాల నుంచి బయటపడలేకపోతున్నానని బలహీనపడద్దు, నీ వైవాహిక జీవితం నాశనం అయిపోతుందని నువ్వు బలహీనపడద్దు, నీ కోర్టు సమస్యలోంచి బయటకు రాలేని దారులన్నీ మూసుకుపోయినని నువ్వు చింతించద్దు. ఎన్ని దారులు మూసుకుపోయినా నీ చేయగనక ఆయన చేతిలో ఉంటే, నీవు ఆయనతో నేను నిత్యము ఉంటే, ఆయన చెప్తున్నాడు ఆ తలుపులు ఇంకెప్పుడు కూడా వెయ్యకుండా పగలగొట్టేస్తానంటున్నాడు. పగలగొట్టబడిన తలుపులు వెయ్యడానికి పనికిరావన్న సత్యం నువ్వు తెలుసుకోవాలి, నువ్వు నమ్మాలి. నేను ఆయన చేతిలో ఉన్నాను గనుక మూసుకుపోయిన నా ద్వారాలన్నీ కూడా ఓపెన్ చేయబడబోతున్నాయని నమ్మాలి. కోరేషుకి ఎంత మంచి వాగ్దానం ఇచ్చాడు దేవుడు. కోరేషుని గురించి రాజులను ఓడిస్తానంటున్నాడు, కుడి చేయి పట్టుకుంటానంటున్నాడు. అంత మాత్రం కాదు, రాజుల కట్లు విప్పెదనంటున్నాడు. ద్వారములు వేయబడకుండా పగలగొట్టేస్తానంటున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు గనక బాగా ధరించి దేవుని నామం, పరిశుద్ధుడైనటువంటి నామాన్ని నువ్వు ధరించుకుని, అంత మాత్రం కాదు, హక్కు దేవుని దగ్గర మనం పొందుకునే హక్కు అనేటటువంటి కిరీటాన్ని నువ్వు ధరించుకుని, తేజరిల్లే కిరీటాన్ని ధరించుకుని, మహిమగల కిరీటాన్ని ధరించుకుని, ఒక హక్కు అనే కిరీటాన్ని నువ్వు ధరించుకుని, క్రైస్తవ్యంలో పరిమళ వాసనగా ఉండడానికి దేవుడు ఏ దృఢ సంకల్పంతో ఈ లోకానికి వచ్చి తను తాను బలిగా అర్పణగా అర్పించుకున్నాడో, నీ క్రియలు పరిమళ వాసన వెదజల్తా ఉంటే నీ బలమైన కుడి చెయ్యి ఆయన చేతిలో ఉంటుంది. అంతేకాదు, పరిశుద్ధ తైలము చేత నువ్వు అభిషేకించబడాలి. పరిశుద్ధ తైలమే నీ పరిమళ క్రియలకు ముంగుట్టుగా మనం చూడగలం.
ఈ 3 పరిస్థితులు నీలో ఉంటే ఆయన నిత్యము కూడా ఆయన దగ్గర నువ్వు నిత్యము ఉంటావు. ఆయన నీ చెయ్య నిత్యము కూడా ఆయన చేతిలో ఉంటుంది. ఆయన చేతిలో కనుక నీ ఉంటే ఇంకా నీవు నీ శత్రువులతో పోరాడనవసరం లేదు. రాజుల నడికట్లు విప్పెదను, అధికారుల నడికట్లు విప్పెదను. ఆయన అంటున్నాడు, నడికట్లు విప్పి నీ ముందున్నటువంటి వారు నీ శత్రువు యొక్క నడికట్లు విప్పి బలహీనపరిచి నీకు విజయం ఇచ్చే దేవుడు నీతో ఉన్నాడు. గమనించాలి. నీ ఎదురుగా ఉన్న నీ ఉద్యోగ ప్రయత్నాలు మూసుకుపోయినాయా? భయపడద్దు. ఆరోగ్య పరిస్థితుల్లో ఇంకా నాకు ఏమీ లేదనుకుని మూసుకుపోయినాయా? నువ్వు భయపడాల్సిన పని లేదు. కోర్టు సమస్యలైనా, అనారోగ్యమైన, వైవాహిక జీవితంలోనైనా, నీకే పరిస్థితిలోనైనా సరే ఇంకా నాకు అగమ్య గోచరంగా నా దారులన్నీ మూసుకుపోయి ఇంకా నేను దీంట్లోంచి లేవలేనని చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? మూయబడినటువంటి ప్రతి ద్వారము ఈరోజు దేవుడు తెరవబోతున్నాడు. నీకు ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు, నీకు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు ఆయన, నీ వైవాహిక జీవితాన్ని సరిచేయబోతున్నాడు ఆయన, నీకు ఆరోగ్యం ఇస్తానని అంటున్నాడు ఆయన. అంతేకాదు, నీ వ్యసనాల నుంచి బయటపడే రోజులు కూడా నీకు సమీపంగా ఉన్నాయి. కనుక ఈరోజు నా ద్వారము తెరవబడిందని నువ్వు నమ్మాలి. ద్వారం తెరవబడాలి అంటే నువ్వు ప్రత్యేకమైన జీవితం నీకు కావాలి. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా ఉంటావు, నీ చెయ్యి పట్టుకుని యుద్ధాలు చేసేవాడు ఆయన. నీ ఎదురుగుండా నిన్ను ఆటంకపరిచే ప్రతి ద్వారాన్ని కూడా ఇత్తడి తలుపులు పగలగొడతానన్న దేవుడు నీ ఎదురుగుండా ఏ ఆటంకం లేకుండా సరళము చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక దేవుని సన్నిధిలో, ప్రభువా, నేను ఈరోజే నీ కొరకు ప్రత్యేకమైన నీ నామాన్ని ధరించుకోవాలి నాయనా. నాయనా, నీ దగ్గర ఉన్నటువంటి హక్కు నేను పొందుకోవాలి నాయనా. నీ క్రియలనే పరిమళ వాసన నాకు ఉండాలి ప్రభువా. నాయనా, నన్ను బాధ పెట్టేటటువంటి ప్రతి రాజ్యాధికారం నా నుండి దడికట్లు వెప్పబడాలి ప్రభువా. అంత మాత్రం కాదు నాయనా, నా ఉద్యోగ ప్రయత్నాలన్నీ సఫలపరచాలి ప్రభువా. నాయనా, నేను వ్యసనాల నుంచి బయటికి రావాలి ప్రభువా. నా దీర్ఘరోగం పోవాలి ప్రభువా. వీటన్నిటినీ కూడా నాయనా, నా ముందు మూయబడిన ఈ ద్వారాలన్నీ కూడా నన్ను బాధ పెడుతున్నాయి నాయన అంటే దేవుడు ఇప్పుడే నీ ఎదురుగా ఉన్నటువంటి ఆ బంధక తలుపులన్నీ కూడా పగలగొట్టి నీ మార్గం సరళం చేయబోతున్నాడు. నువ్వు నమ్మగలిగితే ఈ కార్యాలు తప్పకుండా చూస్తావు. కనుక ఈ వాక్యం నీ హృదయాల్లో ఫలించాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాదు, మీకేమైనా సమస్యలున్నా, ఇబ్బందులు ఉన్నా మీరు తెలియజేయండి. మేము తప్పక ప్రార్థన చేస్తాం. ఈరోజే నీ ఉద్యోగ ప్రయత్నం సఫలం కాబోతుంది, నీ వైవాహిక జీవితం సఫలం కాబోతుంది, నీ ఆరోగ్యం సఫలం కాబోతుంది, నీ వ్యసనాల నుంచి విడుదల పొందబోతున్నావు. నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవుడు ఈ వాక్యాన్ని నీ వినికిడిలో ఆశీర్వదించి దీవించునుగాక. ఇంతవరకు కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రియులారా, నిరీక్షణ ప్రేయర్ హౌస్ నుండి నిరీక్షణ గడియలకు వర్తమానం ద్వారా మీ యొక్క గృహాల్లోకి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో కోరేష్ యొక్క అభిషేకం గురించి ఇంతవరకు మనం వర్తమానం విన్నాం. మనము కూడా అభిషేకం పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసు, నీకు వందనాలు స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. ఈ యొక్క మంచి ప్రశస్తమైన సమయంలో ప్రభా మరొకసారి నీ పాదం దగ్గరికి వచ్చాం. కరుణించండి. ఇదిగో తండ్రి, ఈ యొక్క నిరీక్షణ గడియలు వీక్షిస్తున్న ప్రతి బిడ్డను, కుటుంబమును నాయన 30, 60, 100 అంతలుగా దీవించండి. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే వారిని ముట్టండి, స్వస్థపరచండి. ఆయన అవివాహాలకు నైనా వివాహము జరుగులాగిన, గర్భిణీస్తులకు క్షేమమైన గర్భము నాయన క్షేమమైన ప్రసవం వచ్చేలాగిన, అలాగే తండ్రి అప్పుల భారం నుంచి బాధపడుతున్న బిడ్డలు వారి అప్పుల నుంచి విడుదల పొందలాగిన. ఎందుకంటే నీకు అసాధ్యమైంది ఏది లేదు, నీకు సమస్తము సాధ్యం. కాబట్టి ప్రభు, బై ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ కమాండింగ్ ఆల్ ద డెవిల్ పవర్స్ మస్ట్ గో రైట్ నౌ ఫ్రమ్ దేర్ హౌసెస్ రైట్ నౌ. దేవా నీకు వందనాలు స్తోత్రం. దేవా నీకు వేలాది 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 వందనాలు. ఇగో తండ్రి నాయన, ఈ యొక్క నాయన కోరేష్ యొక్క అభిషేకమును ఏ రీతిగా ప్రభా నాయన కోరేష్ పొందుకున్నాడు ఒక సామాన్య వ్యక్తి, అదే రీతిగా నాయన ఈ యొక్క నిరీక్షణ గడియలను వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా నీ అభిషేకము కొరకు ప్రార్థన చేయడం కార్యం నిచ్చేయండి. వారి గృహాల్లో మీరు ఉండండి. వారి గృహము చుట్టూ మీ కాపుదల ఉంచండి. వారి చుట్టూ మీ కాపుదల. ఎంతో మంది ప్రభా అనారోగ్యంతో డాక్టర్స్ నయం కానీ ప్రభా రోగాలను నువ్వు నయం చేస్తూ ఉన్నావు.
నన్ను ముట్టిన దేవుడు ఇప్పుడే వారిని కూడా మీరు ముట్టి స్వస్థపరచని నీకు వందనాలు స్తోత్రం. సహాయం ఇచ్చే నీ కృపతో నింపండి, అంధకార శక్తులు లయపరచండి, ఘనత మహిమ మీరే పొందమని నజరేయుడైన యేసు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి యొక్క ప్రేమయు ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా.